హలో అండి. ఎంతమందికి ఇష్టం చింత చిగురు మామిడికాయ పప్పు? ఇండియన్ స్టోర్‌లో చింత చిగురు ఫ్రోజన్‌ది కనిపించింది. సో, అప్పుడు అనిపించింది చింత చిగురు మామిడికాయ పప్పు చేసుకుందాం అసలు అని చెప్పేసి. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే మనం కూడా ఏం మిస్ అవ్వట్లేదు ఇండియా నుంచి అని చెప్పి చూపించడానికి చేశానంతే. రండి మరి చేసుకుందాం. దీనికి మనము 1 కప్పు కందిపప్పు, 1 మ్యాంగో, హాఫ్ కప్పు చింత చిగురు. ఇది ఫ్రోజన్‌ది కాబట్టి హాఫ్ కప్పు తీసుకున్నాను. అదే ఫ్రెష్ది అయితే మనము 1 కప్ అయినా తీసుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ పప్పు ఉడకబెట్టేప్పుడు వేయడానికి, గార్లిక్, జీరా, 4 గ్రీన్ చిల్లీస్, 1 హాఫ్ ఆనియన్ తీసుకుందాము. మనకు తెలిసిందే కదా పప్పుని కనీసం 1 గంట నానబెట్టాలని. సో నానబెట్టి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మామిడికాయ, చింత చిగురు, ఆనియన్, పచ్చిమిర్చి, గార్లిక్, ఆయిల్ అన్నీ వేసి ఒక 3 విజిల్స్కి ఉడకబెడతాము. చల్లారిన తర్వాత తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కర్రీ లీవ్స్ 1 స్టెమ్, 3 గార్లిక్ దంచి పెట్టుకుందాము, జీరా, ఆవాలు, పావు స్పూన్ మెంతులు, 2 డ్రై రెడ్ చిల్లీస్, పసుపు, కారము, ఉప్పు అండ్ కొత్తిమీర తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గార్లిక్, కరివేపాకు, పసుపు, ఇంగువ, కారము అన్నీ వేసి తాలింపు వేసుకుందాము. ఈ తాలింపు అంతా పప్పులో వేసి కలుపుదాము. కొంచెం పప్పు చాలా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి కలుపుకుందాము. ఫైనల్గా తాలింపు కూడా వేసి కొద్దిగా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసామనుకోండి రెడీ చింత చిగురు మామిడికాయ పప్పు. మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని వేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మామిడికాయ పప్పు తింటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.